సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఉన్న ఒక సూచన మాట ఆనాటి ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఇస్తున్న మాట, శరీర క్రియలను విడిచిపెట్టండి, సమస్త దుర్నీతిని, దుష్టత్వాన్ని విసర్జించండి. ఎందుకంటే మనము దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడం చాలా ప్రాముఖ్యం. నేటి ఆధునికమైన క్రైస్తవ్యంలో ఉన్న ఒక పెద్ద లోపము ఏంటి అంటే, మనం వాక్యం కంటే ఈ లోక పరిస్థితుల మీదే ఆధారపడుతుంటాం. అనగా నేను దీవించబడాలి, నాకు మంచి ఉద్యోగం కావాలి, ఆశీర్వాదం కావాలి, ఇవి కావాలి అనుకొని క్రీస్తు మనల్ని ఎలా ఉండమంటున్నారో ఆ విషయాన్ని మర్చిపోతున్నాం. ఆయన చెప్పిన నైతిక బోధనలు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, ప్రాథమికమైన ఆజ్ఞలను విడిచిపెడుతున్నాం. అందుకనే పౌలు గారు సంఘానికి ఇస్తున్న హెచ్చరిక మాట, దుష్టత్వం నుంచి మీరు విసర్జించండి, దాని నుంచి దూరం అవ్వండి. మీ శరీర క్రియల నుంచి, చెడు ఆలోచనల నుంచి, వ్యర్థమైన బూతుమాటలైన మాటల నుంచి, ఇతరులను దూషించే స్వభావం నుంచి మనము విడుదల కావాలి. వాటిని దూరపరిచి దేవునికి ఇష్టమైన మార్గంలో వెళ్ళవలసినది. ఎందుకనగా మనము పోరాడుతుందంట అంధకార శక్తులతో. అపవాది ఇవన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఒకవేళ ఒక వ్యక్తి మనమే ద్వేషించిన కారణంట అపవాది. ఇప్పుడు మనం ఎవరిని ద్వేషించాలంటే మన తోటి సహోదరునో కాదు, కానీ అపవాదిని. కానీ మనం ఏం చేస్తున్నామంటే అపవాదిని బదులు మన తోటి వారిని ద్వేషించడం వలన దేవుని ఆజ్ఞను అతిక్రమించి అపవాది చోటిస్తున్నాం. ఒకవేళ ఈ రోజున ప్రియ కుమారుడు కుమార్తె, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలి, గొప్ప మేలుకి నింపాలి అనుకున్నట్లయితే ఆయన చిత్తానుసారంగా జీవించ ప్రయత్నించే. ఆయన విడిచిపెట్టే దేవునికి సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొందాలు. నీ బిడ్డలైన వారిని మీకు జ్ఞాపకం చేసుకోండి, నీ కృపాదివులతో నింపండి, వారికి ఉన్న కోతులను, ఆటంకాలను తొలగించండి, నీ హస్తాల్లో భద్రపరిచి బలపరచండి. ఏదైతే అడుగుతుండగా వాటిని నెరవేర్చి, మరి ముఖ్యంగా శరీర క్రియలను దూరపరిచి నీకు అయిష్టమైన తీసివేసి నీలో బలపట్టకు సహాయం చేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి, దేవునికి అనుకూలంగా జీవించండి. ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయను గాక, ఆమేన్.